ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు ఒక అందమైన కథ చెప్తానమాట. ఆ కథ ఏమిటంటే పేదవాడి స్నేహం. ఆ కథ ఏమిటో మీకు వివరిస్తాను, చివరి వరకు చూడండి. మరి అనగా ఒక ఊరిలో, పల్లెటూరు గ్రామంలో ఒక వీరయ్య అనే దంపతులు ఉండేవాళ్ళు, ఇద్దరు, వీరయ్య సీతమ్మ అని. అయితే వాళ్ళకి రామయ్య అనే ఒక కొడుకు ఉంటాడనమాట. అయితే అలా చదివిస్తూ ఉంటారు. అయితే ఈ వీరయ్య వేరే గ్రామానికి వెళ్ళి అక్కడ పనిచేస్తూ ఉంటాడు నమ్మకంతో. అయితే ఆయన జమీందార్ అనమాట. అయితే అలా ఉండగా కొన్ని రోజులు అయిన తర్వాత తండ్రి చనిపోతాడు. అప్పుడు తల్లి ఉంటుంది. అయితే అప్పుడు వీరయ్య చదువు ఆపేసి తండ్రి చేసే కష్టం పని చేస్తూ ఉంటాడు. అక్కడికి వెళ్ళి, ఆ గ్రామానికి వెళ్ళి, అయితే అక్కడికి వచ్చి తండ్రిని ఎంతో మెచ్చుకుంటారనమాట. మెచ్చుకొని, ఇదిగోరా కొంచెం ధనం తీసుకో అని చెప్పేసి, అని మీ నాన్న చాలా నమ్మకంగా పనిచేశాడు అని చెప్పేసి అని అంటాడు. అన్నప్పుడు వాళ్ళ నాన్నని మంచితనంతో పొగుడుతూ ఉంటే ఈ వీరయ్యకి చాలా ప్రేమగా ఉంటుందన్నమాట. మా నాన్నని ఇంత గర్వంగా పొగుడుతున్నారని. అప్పుడు ఆ విషయాలన్నీ ఇంటికి వచ్చి తల్లికి చెప్తాడనమాట. అమ్మా, మనం మన నాన్న గురించి ఎంత గొప్పగా చెప్తున్నారు అక్కడ అయ్యగారు అని చెప్పేశానంటే, అవునయ్యా, ఇదే మంచితనం అంటే, నువ్వు కూడా మంచి పేరు తెచ్చుకో అని చెప్పేసి తల్లి కొడుకు చెప్పిద్ది అనమాట. అలా చెప్తూ ఉండగా మళ్ళీ ఒకరోజు అనుమానం వస్తుంది. ఏమని వచ్చిందంటే, అమ్మా, మనం ఎందుకు ఇంత పేదవాళ్ళగా పుట్టాము, అక్కడ అయ్యగారు ఎంత ధనవంతులు, డబ్బులు ఇలా వెళ్ళి అలా తీసుకొస్తున్నాడు అని చెప్పి అలా తల్లితో అనుమానం వచ్చి అలా అడుగుతా, డౌట్ వచ్చి అలా చెప్పిన తర్వాత తల్లి చెప్పింది కదా, అయ్యా, మనకి పూర్వజన్మలో చేసుకున్న పాపపుణ్యాలు ఉంటాయి, అవి ఈ జన్మలో ఇలా అనుభవిస్తుంటాము అని చెప్పేది కొడుకు చెప్పింది. కొడుకు పడుకుంటాడనే కానీ ఇదే ఆలోచనలో ఉండి ఎప్పుడుకో తెల్లవారుజామున నిద్రపోతాడు. యథావిధిగా మళ్ళీ పనికి వెళ్తాడనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత అయ్యగారి దగ్గర యథావిధిగా పనిచేస్తూ ఉంటే వాళ్ళ కూతురు పట్నం నుంచి వస్తుందన్నమాట. పట్నం నుంచి వచ్చిన తర్వాత కూతురు అంటది కదా, నాన్న, నన్ను ఎక్కడో చదివించావు, మనకి ఎంతో ఆస్తి ఉంది, ఇక్కడ వాతావరణం ఇవన్నీ నాకు చాలా నచ్చాయి, నేను ఇక్కడే ఉంటాను నాన్న అని చెప్పేసి అని అంటదనమాట. అన్నప్పుడు తండ్రి అసలు ఒప్పుకోబోయేసరికి కూతురు ఏం చేసిద్దంటే, ఈ వీరయ్యతో మీతో నాకు స్నేహం చేయాలని ఉంది అని చెప్పేసి అడిగిద్ది అనమాట. చెప్తే, కానీ మీరు ఉన్నవాళ్ళండి, మేము లేని వాళ్ళం, నాగలోకానికి అంత తేడా ఉంది అని చెప్పేసి ఆమెకి చెప్పేసి యథావిధిగా ఇంటికి వెళ్తాం. వెళ్ళిన తర్వాత తల్లితో అంటాడు కదా, అమ్మా, ఇలా నాతో స్నేహం చేస్తానని రాణి వచ్చింది, స్నేహం చేయమంటావా వద్దంటావా అని అడిగితే, స్నేహం చేస్తానని వచ్చినప్పుడు కాదనకూడదు బాబు అని చెప్పేసి అన్న తర్వాత, ఎవరి కూతురు ఏంటి అని అడిగితే అప్పుడు అయ్యగారు కూతురు అని చెప్తాడనమాట. చెప్పినప్పుడు, అమ్మో వద్దయ్యా, ఉండవాళ్ళ జోలికి వెళ్ళకూడదు అని చెప్పేసి అంటదనమాట. అదేంటి అమ్మ ఎలా చెప్తుంది, ముందేమో ఎలా ఉంది, ఇప్పుడేమో ఎలా ఉంది అని చెప్పేసి మళ్ళీ ఆలోచనలోకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత యథావిధిగా మళ్ళీ పనికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు అక్కడ సీత ఏం చేసిద్దంటే ఒక చెట్టు కింద అలా, కానీ మనసులో ఉంటుంది, స్నేహం చేయాలని ఉంటుంది, కానీ వాళ్ళు ఉన్న వాళ్ళని భయపడుతూ ఉంటాడనమాట. కానీ ఊక ఆ గుమ్మం వైపే చూస్తూ ఉంటాడు, సీత బయటికి వస్తే బాగుండు అని మనసులో అనుకుంటూ ఉంటాడు. సరే కానీ రాకపోయేసరికి ఇంటికి వెళదామని బయలుదేరి వెళ్తూ ఉంటే ఒక చెట్టు కింద కూర్చొని ఉంటుంది. ఏంటమ్మగారు ఇక్కడ కూర్చున్నారేంటి అమ్మాయి గారు అని చెప్పేసి అని అడిగితే, నువ్వు నాతో స్నేహం చేయనన్నావు కదా, అందుకే నేను అందుకే ఆలోచిస్తూ కూర్చున్నా, చీకట పడింది అందుకే, కానీ మీ ఇంటికి తీసుకెళ్ళవా, మీ ఊరు అంతా చూపించమని అడిగితే, బాబోయ్, నాకు ఈ విషయం తెలిస్తే నన్ను ఇంట్లో ఉండనివ్వరు బాబుగారు అని చెప్పేశానని అన్నా సరే అనుకోకుండా ఇంటికి వెళ్తుంది. తీసుకెళ్తాడనమాట. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ తల్లికి చెప్తే తల్లి భయపడుతూనే ఇక అమ్మాయికి మర్యాదలు చేసి మంచి భోజనం వండి పెట్టిద్ది అనమాట. ఆ రోజు రాత్రిపూట వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటుంది.
ఇక్కడ అమ్మాయి లేదని తండ్రి తల్లిని తిడుతూ ఉంటాడనమాట. ఈ విషయం నా కూతురు కనుక కనిపించలేదనుకో అసలు నువ్వు ఇంట్లోనే ఉండి తల్లివై ఉండి కూడా కూతుర్ని చూసుకోవా అని చెప్పేసి తిడతాడనమాట. ఈలోగా అక్కడ చేసే ఒక పాలి అతను వచ్చి ఇలా వేరయ్య తీసుకెళ్ళాడు మీ అమ్మాయిని చెప్తాడనమాట. చెప్పినప్పుడు ఇక అతన్ని వాళ్ళ ఇల్లు పడేసి కూతుర్ని తీసుకునిరా, వాడిని కూడా తీసుకురా అని చెప్పేసి బాగా దెబ్బలు కొట్టి ఉన్న ఇల్లుని పడేసి తీసుకొని ఇంటికి వచ్చి గోడకి ఒక గుంజకి కట్టేసి బాగా కొడతారనమాట. కొట్టిన తర్వాత తల్లికి వెనకమాలే వచ్చేసేసి నా కొడుకు ఏ తప్పు చేయలేదు అని చెప్దామని వచ్చేసరికి తల్లి కూడా ఏం చేయలేదు నాయన, నా కొడుకు మీ అమ్మాయే వచ్చింది అని చెప్తే ఆయన వినడనమాట. పేదవాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలిరా, అందుకే అలా చెప్తూ ఉండగా కొట్టి బాగా అనేసరికి అలా ఉండే కుర్చీలో వెనక్కి కింద పడిపోతాడనమాట. కింద పడిపోయేసరికి పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఎవరి బ్లడ్ సెలెక్ట్ అవ్వదు ఆయనకి. అప్పుడు ఈ వీరయ్య రక్తమే అక్కడ సెలెక్ట్ అయ్యిద్ది అనమాట. అప్పుడు ఆ బ్లడ్ని ఎక్కించిన తర్వాత అప్పుడు బతుకుతాడనమాట ఈ అయ్యగారు. బతికినప్పుడు ఇలా పిలిచి అంటాడు, పేదవాళ్ళని నేను సులకనగా చూశానురా, నన్ను క్షమించరా, ఈ రోజున నువ్వు నాకు రక్తం ఇవ్వకపోతే నేను ఈరోజు బతికేవాడిని కాదు, మీ నాన్న మంచితనమే నీకు వచ్చింది, మీరు మా ఇంట్లోనే ఉండండి, అప్పుడే నాకు సంతృప్తిగా ఉంటుంది అని చెప్పేసి అని అంటే సరేనని ఆ ఇంట్లోనే ఉంటూ ఉంటారు. అలా కొంతకాలం గడిచిన తర్వాత వాళ్ళ అమ్మాయిని ఇచ్చి ఈ వేరేకి ఇచ్చి అందరినీ పిలిచి 10 మందికి భోజనాలు పెట్టి వివాహం చేస్తాడనమాట. అందరూ సంతోషంగా ఉంటారు. చుట్టుపక్కల వాళ్ళు ఈ పేదవాడికి ఉన్న వాళ్ళ అమ్మాయిని ఇచ్చారని అలా ఇలా అనుకుంటూ ఉంటారనమాట. ఉన్నా సరే ఎవరి మాటలు పట్టించుకోకుండా అలాగే ఇప్పుడులాగే నిజాయితీగా పనిచేసుకుంటూ ఉంటాడు. చూశారుగా పేదవాడి కథ, పేదవాడి స్నేహం ఎంత గొప్పగా ఉందో. చూశారుగా ఫ్రెండ్స్, ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు చూడవచ్చు.